చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. ఏమైనా మీరు ఎమ్మెల్యేలా ఎంకాల ఏమనాలా మిమ్మల్ని చెప్పురి? ఏదో పట్టబగలు దొంగలు పడ్డట్టు ఎప్పుడో వచ్చి దొంగసాటుగా సంతకాలు పెట్టి అవతల వాడు ఏందే? సభ కోసం దేనికి వస్తున్నావు? నియోజకవర్గ ప్రజలు ఎట్లా ఎన్నుకున్నారు మిమ్మల్ని? ఎందుకు ఎన్నుకున్నారు? మరి అసెంబ్లీలో సమస్యల మీద మాట్లాడాలి కదా. ఏది మాట్లాడకుండా దొంగలలో వచ్చి దొంగలు ఎక్కకపోతే ఎట్లా అన్నట్టు? మీరు ఎమ్మెల్యేలు లేకపోతే దొంగలా? భలే ప్రాక్టీస్ ఉన్నట్టున్నారు కదా మీకు. మొత్తం మీద అయితే ఉన్నాయే 3 కలర్ రాయన అంటే అవి కూడా యాళ్ళకి వచ్చేది లేదు. వచ్చి సంతకం పెట్టి అవతల పడితే అయిపోయారు అనుకుంటారా? ఎట్లా? హౌస్లో ఉండాలి, మాట్లాడాలి, కథ కార్ఖానా ఏంది చెప్పాలి. అది చెప్పకుండా ఇట్లా పటవగలు ఇళ్ళలో దొంగలు పడ్డట్టు వచ్చిపోవుడేందే నాకు అర్థం కాదు. చెట్ల మీద కోతులు దుంకినట్టు మీ సకదనం ఏం ముద్దుగా లేదని స్పీకర్ అయ్యన పాత్రుడు గట్టిగా అరుచుకున్నాడు అనుకో రాజురి. మరి అరుచుకోరా? మరి వాళ్ళకు వచ్చి అసెంబ్లీలో మరి ప్రతిపక్షంగా ఉండి మాట్లాడాలి. మరి ఇది కాకపోతే ఇది అని చెప్పాలి, ఏదని ఉండాలి కదా. ఏది లేదు, ఎక్కడ లేదు. నడువు ఏదో అర్ధమరాత్రి నడువులో దొంగలు పడ్డట్టు ఆ రిజిస్టర్లో సంతకాలు పెట్టిపోతే అయిపోయాను. ఇక నీ హాజరు పాడుగాను. ఇదేమన్నా ఈ స్కూల్ అనుకుంటుండ్రు కావచ్చు. అటెండెన్స్ ఇచ్చి పోయినట్టే ఉన్నది కదా పంకపాటోల లెక్క. గాలిపంక పార్టీ ఎమ్మెల్యేల తీరు మీద స్పీకర్ అయ్యన్న పాత్రుడు భగ్గగరమైండులా. గల్లు ఏషే చేష్టలు గట్లున్నాయి. మరి అసెంబ్లీ సందర్భంగా గాలిపంక పాటోళ్ళు దొంగలు లెక్కొచ్చి వెళ్ళిపోతున్నారని మస్తుగా గరమైండు. పంక పార్టీ సభ్యుల తీరు దురదృష్టకరం అని చెప్పి గీ తీరుగా పైరైండు చూడుండ్రి. ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు సభలోకి రావట్లేదు. ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో 2 ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగౌరవంగా సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని. సభకు రావాలి. ఎవరికీ కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారని దొంగలలాగా వచ్చి. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి మారలేకపోతే ఏంది చెప్పుండ్రి. అయినా వాళ్ళకు అక్కడుండి మాట్లాడేటందుకు ముఖమేడిది అని చెప్పి ఏపీ పబ్లికే మాట్లాడుకోతుండ్రు. నువ్వద్దిగానే రాష్ట్రాన్ని దోసుకున్న దొంగలు కదా గాళ్ళు. ఎక్కడికి ఏం లేకుండా మొత్తం ఊడిచిపెట్టిండ్రు. దొంగలు లెక్కచ్చి సంతకాలు పెట్టిపోవట్టే. ఇయగిల పద్ధతి మార్చుకోవాలని చెప్పి సూచించిండు స్పీకరు. ఇసొంటి పద్ధతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్న సభ్యుల పేర్లను సభలో చదివిన పెట్టిండు. మళ్ళా ఇక ఇందాం పాండ్రి. హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మోహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగిరెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. మనం చూసాం. మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో ఫిట్నెస్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. హాగో ఇన్న రానులా గిల్లే అన్నట్టుగా మోతేవార్లు మాట్లాడేటందుకు ముఖం లేదు గాని సంతకాలు పెట్టిపోతారట సార్లు. ఇలా సక్కదనం సావిట్లేవోను. ఇంతదానికి ఇల్లుంటేందుకు ఊడితేందుకులా? ఈ బెట్టింగ్ యాప్లు ఎంకరేజ్ చేస్తోళ్ళు, అడ్వర్టైజ్ చేస్తోళ్ళు, ప్రమోట్ చేస్తోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఎవ్వలన్నా కానీ నేను చెప్తున్నా కదా, రాజకీయాలు కాదు, సినిమా కాదు, ఇక్కడ కాదు, అక్కడ కాదు, వాడు ఎక్కడున్నా మేము విడిచిపెట్టేది లేదని చెప్పి ఇక పోలీసు వాళ్ళు గట్టిగానే పట్టిరనుకో రాదురి. ఈ బెట్టింగ్ యాప్లు ఎవరెవరైతే చేస్తున్నారో అగర్ చేసి కూడా మేము చేయలేదు అని డిలీట్ చేసుకున్నా కూడా ఊకునేది లేదు. తాత వెనకకు పోయినా మీ డాటా రికవర్ చేస్తాము, మీ సంగతి చూస్తామని పట్టు బిగించింది పోలీసు యంత్రాంగం. మరి నిజమే కదా, ఈ బెట్టింగ్ యాప్ తోటి లేనిపోని సాగులు వస్తుండే, పొరగాళ్ళు అప్పలపాలై చచ్చిపోతుండే, బెట్టింగ్ యాప్లను వాటికి అలవాటు పడి ఆగమాగం అవుతుండే. జర ముఖం సెలబ్రిటీ హోదా ఉన్నోళ్ళు కూడా గిసోటి చేస్తే ఎట్లా నువ్వులా? ఇక అందుకనే ఓళ్ళ ముఖం చూసేది ఏం లేదు తాత. కేసులు బనాంచుడే మీ మీద, లేకపోతే మీరు ఇన్నరని చెప్పి పోలీసు యంత్రాంగం అనుకొచ్చిందిలా. మొత్తం మీద అయితే ఆ బెట్టింగ్ యాప్లో ముచ్చట ఏందో అరుచుకుందాం రారి. ఈనాడు మాగి ముచ్చట బగ్గిన పడుతున్నదుల్లా. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నోళ్లను పోలీసులు ఇడిసబెడతారు లేరు. ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు ఇక అల్కగా పైసలు సంపాదించుకునేందుకు ప్రమోషన్ చేద్దాం, ఏమైతుంది పైసలు పట్టుకుందాం అని చెప్పి ఇక కొన్ని వద్దుల కాంచెల్లి సోషల్ మీడియాలా
ఇక ఇన్ఫ్లుయెన్సర్లు గీ తీరుగా వ్యవహరిస్తున్నారు. జనం ఏమైపోతే మాకేంది, మాకు పైసలు వస్తున్నాయి కదా గదే చాలు, మేము సంపాదించుకుంటే చాలు, ఎవ్వరు ఎట్లా మునిగితే మాకేంది, సస్తే మాకేంది అని చెప్పి ఇక గిట్లా బ్యానున్న బెట్టింగ్ యాప్ లింకులు పంపించుకుంటా ఆటలు ఆడిపించుకుంటా ఇక బెట్టింగులు పెట్టించుకుంటా నిలుగున మునిగిపోయేటట్లు చేస్తాండ్రు. ఇక యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే కాదు, ఇక సినిమాలు కూడా ఉన్నారట చూడుండ్రి. ఆధారాలని పట్టుకొని చర్యలకు రెడీ అయితాండ్రు పోలీసోళ్ళు. ఇమ్రాన్ ఖాన్ అనే ఒక యూట్యూబరు అసలు ఏముండదు ఇక వీడియోలల్లా గసొంటి చెత్త వీడియోలు చేస్తున్నారని పోలీసులు అయితే మాట్లాడుకొస్తుండ్రు చూడుండ్రి. ఇక మొత్తం మీద బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నోళ్ళ బెండు తీస్తుండ్రులా పోలీసు వరుసగా నోటీసులు జారీ చేస్తాండ్రు. ఇంకో 6 కూడా నోటీసులు పంపినరట. మళ్ళా ఇక గిట్లున్నది కథ అంతా. ఇలా దిక్కుమల్ల బెట్టింగ్ యాప్లతోటి సామాన్య జనాలు పానాలు పోగొట్టుకునేదాకా వచ్చింది. కొన్ని వద్దుల కాంచెల్లైతే అందరు నలట్టి చేస్తాండ్రు పోలీసోళ్ళు. తెలుగు రాష్ట్రాలల్లా పరిస్థితి అయితే మొత్తం చేజారిపోయిందనే చెప్పాలా. బెట్టింగ్ యాప్లతోటి పరిచయం లేకపోయినా కూడా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ అసొంటి సోషల్ మీడియా ప్లాట్ఫారంలా ఇక మొత్తానికైతే పాలే అయ్యేటోళ్ళు చెప్పుడు మాటలేని ఇక జేబులు ఇండ్లు గుల్ల చేసుకుంటారు. ఇంకో కొంతమంది అయితే అప్పుల పాలయ్య వీటి కట్టలేక ప్రాణాలు తీసుకుంటుండ్రు. ఇక ఇంకొంతమంది అయితే అప్పుల ఊబి నుంచి బయటపడలేకపోతున్నారు. మోసం చేస్తేందుకు మొట్టమొదలు వాళ్ళని దొరుకుతారు జనాలకు అంటే రైతులే అన్నట్టుగా. ఇక వాళ్ళని ఈజీగా అల్కా మోసం చేయొచ్చు అన్నట్టు. మా విత్తనాలు బాగున్నాయి, మా కథ బాగుంది, మీరు తీసుకోండి, అగ్వకే ఇస్తున్నాం, అవతలతో చూసుకుంటే చాలా తక్కువ ఇది, ఇట్లా అట్లా అని కథలు చెప్పి రైతులను నమ్మిస్తారు. పాపం భూమిని నమ్ముకున్న అతనికి ఏమో మనుషులు నమ్మడం తప్ప ఇంకో పని రాదా. ఇక సరే చెప్తున్నాడు కదా మనిషి కదా మన కడుపు కొడతాడా అని చెప్పని నమ్మినందుకు ఆ విత్తనాలలో అంతా తాలే ఉన్నది, చక్కదనం ఏం లేదు. పంట వచ్చిన తీరలేదు, పోయిన తీరలేదు, పెట్టిన పైసలన్నీ ఆగం, నమ్ముకున్న పంట అంతా ఆగం. ఏం చేయాలి, ఎట్లా చేయాలని రైతులు తలకాయ పట్టుకుంటున్నారు. నకిలీ ఎరువులు కానీ నకిలీ విత్తనాలు కానీ వీళ్ళతోటి దగా అయిపోతున్నారు రైతులు. కావాలంటే చూడరికి ముచ్చట. పంట మంచిగా వండింది చేతికొత్తదనటాల కంటే నాసిరకం ఇత్తనాలని తేలిపోయిందట చూడుండ్రి. నాసిరకం ఐటీసీ ఇత్తనాలతోటి నష్టపోయిందట పాపం మొక్కజొన్న రైతులు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాశపల్లి మండలము శ్రీనగర్ ఊర్ల మొక్కజొన్న రైతుల బాధ మామూలుగా లేదు. పంట శివర్ దశకి చేరుకున్న కంకులలా గింజలు రాలేవటనులా. ఏమైందని ఆలోచించటాల కంటే నకిలీ ఇత్తనాలను తేలిపోయిందట. ఊర్లే ఒక 50 కుటుంబాలు ఉంటాయటనుల్లా. సుమారు 200 ఎకరాల పొలాలు ఉంటాయట. ఈ ఐటీసీ ఇత్తనాలను వేసిండ్రటనుల్లా. పంట వేసే ముంగల ఎకరానికి 30 నుంచి 40 క్వింటాల దిగుబడి వస్తుందని రైతులను బగ్గ నమ్మించిండ్రట. అరే పంట మంచిగా వస్తే గదేజాలని రైతులు బగ్గ సంబరపడ్డారట. ఆఖరికత్తే ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల దాకానే దిగుబడి వస్తున్నదని రైతులు కన్నీరు మున్ని రైతులు చూడుండ్రి. అగ్గో సూషన్ రానుల్లా జర పైలంగా ఉండాల. పంట ముచ్చటంటే ఉత్తదా చెప్పుండ్రి. అయినా రైతులను మోసం చేసేటందుకు గీ సోడిగాళ్లకు ఎట్లా మనసత్తదోనుల్లా. ఇక ఎకరానికి 50,000 చొప్పున పెట్టుబడి పెట్టిండ్రట. ఇక మేము ఐటీసీ కంపెనీ నమ్మి మస్తుగా మోసపోయినాం, సర్కారు జరమ మీద దయ చూసి ఆదుకోవాలని రైతులు కోరుతుండ్రు. అయ్యో దవాఖాన కదా అని పోతే ఇక మొత్తం దగా చేసిరనుకో రాత్రి. దవాఖాన లేని దగా అంటే 2 ఏళ్ల క్రితం పోయిరట. ఇక ఈ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, మరి ఇది అది పైసలు కట్టించుకునే కాడ ఈ లింకులు అకౌంట్ నెంబర్లు ఎప్పుడు ఇవే ఉంటాయి కదా. అగో అట్లా ఏం చేసిరంటే వాళ్ళకి తెలియకుండా ప్రైవేట్గా వాళ్ళ పేరు మీద లోనే తీసుకురు అనుకో రాత్రి. ఓ నాయన ఇక వాళ్ళు లోన్ కట్టమని వీళ్ళ మీదకి వచ్చాయి. ఇక ఎట్లా చేయాలి, ఎక్కడి లోను ఏం కథ మాకే తెలియదు. దవాఖాన కనిపోతే గింత దమ్మిడికి మోసం చేస్తారా, ఎట్లా ఏం సంగతి అని చెప్పి పరేషాన్ అవుతారు. కాబట్టి ఏదైనా ఉంటే క్లియర్గా అకౌంట్స్ సంబంధించిన దాంట్లో బ్యాంక్ అకౌంట్ నెంబర్లు చెప్పే కాడ, ఆధార్ కార్డు కాడ, అన్నిటి కాడ జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ రేపట్లో అసలే సైబర్ నేరాలు దిక్కు పెరిగిపోయినాయి. ఇక జాలదన్నట్టు మనిషి తీసుకోకముందే వాని పేరు మీద లోన్ ఉందంటే ఏమనాలి చెప్పురి. అవో గట్లున్నాయి మోసాలు. దవాఖాన్లలో కూడా గిసోటి మోసాలు చేస్తుండ్రంటే ఎట్లనుల్లా. కూకట్పల్లి కాడున్న అమోర్ దవాఖాన్లా పెద్ద మోసమే అయ్యింది. ఇక పానం మంచిగా లేక వైద్యం కోసం పోయిన పేషెంట్లను నిల్వున దోస్తాన్రట. 2022లా ఇక వైద్యం కోసం వచ్చిన బాధితురాలు ఇక ఆమె పేరు మీద సీక్రెట్ గా మంచిగా ప్రైవేట్ లోన్ తీసుకున్నారట. ఇక ఈ అమోర్ దవాఖాన్లా బ్యాంకులల్లా థర్డ్ పార్టీ లోన్ చేసే దళారులు ఇక ఈ కథంతా నడిపించిండ్రటనుల్లా. అమోర్ దవాఖాన్లో చేసిన మోసానికి ఇప్పటికే పాపం గాళ్ళ మీద 1,14,539 రూపాయల బ్యాంకు లోన్ ఉన్నదని లబోదిబోమంది చూడుండ్రి. ట్రీట్మెంట్ కోసం మేము ఇక్కడ కుకట్పల్లి వై జంక్షన్ అమ్మూర్ హాస్పిటల్లో 2 సంవత్సరాల కింద జాయిన్ అవ్వడం జరిగింది. మేము జాయిన్ అయ్యే ముందు వాళ్ళు ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకున్న తర్వాత 2 రోజుల తర్వాత మా దగ్గర ఇట్లా ఇన్సూరెన్స్ లేదు, ఇట్లా మధ్యవర్తి ద్వారా ఇట్లా చేస్తున్నామని చెప్పేసి అంటే మేము వెళ్ళిపోతామని చెప్పేసి అంటే కూడా వాళ్ళు నమ్మించి ఇట్లా మాకు ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది, మేము ఎందుకు మోసం చేస్తామని చెప్పేసి
మమ్మల్ని అలానే జాయిన్ చేసుకుని ప్రాసెస్ మూవ్ చేయడం జరిగింది. మాకు తెలియకుండా మా పేరు మీద ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నామని చెప్పేసి మా పేరు మీద వాళ్ళు లోన్ తీయడం జరిగింది. ఆ లోన్ ఎందుకు తీశారని మేము వాళ్ళని హాస్పిటల్లో అడిగితే మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, అది మేము తీయలే అని చెప్పేసి అని అంటున్నారు. అట్లా మేము 2-3 సార్లు హాస్పిటల్ సైడ్ తిరిగితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని దబాయించి మమ్మల్ని ఎలగొట్టడం జరుగుతుంది. ఏగో ఇన్న రానుల్లా ఇక మీకు ఇన్సూరెన్స్ రెడీ ఎత్తున్నామని చెప్పి వాళ్ళకి తెలకుండానే అలా బావు పేరు మీద లోన్ తీసిండ్రటనుల్లా. ఇక థర్డ్ పార్టీ బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తుండ్రట. లోన్ కడతారా లేకపోతే ఏంది మీ కథ అని. ఇక ఈ ముచ్చటగా అమోర్ దావకాన్ పెద్దోళ్లకు చెప్పిండ్రట అసలైన వాళ్ళకు. మాకేమెరక మీరు తీసుకొని మా మీద పెడుతుండ్రు, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకపోన్రి, ఏం చేసుకుంటారో చేసుకోన్రి అని చెప్పి దవాఖాన్లకెంచి బయటకు నూకేసిండ్రట. ఇక గిట్లనే ఉంటదా, మేం తీసుకున్నది కాకపాయే తిన్నది కాకపాయే, పానం మంచిగా లేక దవాఖాన్లకు పోతే మాకు తెలకుంటా లోన్ తీసి మా మీద గుప్పెడు భారం వేసిండ్రు, మేము ఎట్లా వేయాలా ఏం కథ అని దవాఖాన్ మీద కూకట్పల్లి పోలీస్ టౌన్ ఇక ఫిర్యాదు చేసిండ్రటనుల్లా. మరి అవే మల్లనా ఓ పాల మల్లనా ఊకే మరి ఏదైనా ఓ సినిమా కూడా తీయపోయినావు, ఎట్లాగో విద్యా సంస్థలు అయిపోయినాయి, పాలు అమ్మినావు, పూలు అమ్మినావు, ఈ స్కూళ్ళు కట్టించినావు, దవాఖాన్లు పెట్టించినావు, చాలా చేసినావు కదా. ఇక ఆఖరికి హీరోలతో కలిసి డ్యాన్స్ కూడా వేస్తున్నావు. మరి ఇవాళ రేపట్ల ఏజ్ అయిపోతట్టుంది, మరి ఎందుకైనా మంచిది ఒక సినిమా కూడా తీస్తే అయిపోతుంది అనుకొని ఆలోచన ఏమైనా చేస్తున్నాడో ఏమో మరి పాలమల్లన్న అయితే. ఎందుకంటే డ్యాన్సులు కూడా జోరు చేస్తుండు. ఇక అలా యూనివర్సిటీ వార్షికోత్సవాలు ఉంటాయి కదా, అవి ఆదానికి హీరో నితిన్ విజయ్ దేవరకొండ ఉండే కదా ఆయనని వీళ్ళందరినీ పిలిపించుకొని ఇక వాళ్ళ దంటకు డింగా డింగా డింగిరే డింగా అని డ్యాన్సులు చూడు ఎట్లా కట్టినావు మల్లన్న, మామూలు ముచ్చట కాదు. నువ్వు ఏది చేసినా వెరైటీ ఉంటుంది మల్లన్న. ఇక ఒక్క హీరో వేసిన తక్కువ ఉన్నది నీకు, నీ దగ్గర ఎట్టాగో పైసలు ఉన్నాయి కాబట్టి నువ్వు హీరో చేస్తావు అంటే మంచిగా ఉంటుంది, గదొక్కటైతే అయిపోతుంది. ఇక హీరోయిన్ వాళ్ళు పెట్టుకుంటావు చూసుకో ముందుగానే, మరి నీకు సూట్ అయ్యేటోళ్ళు కావాలి, అసలే నీ ఎనర్జీని మ్యాచ్ చేసే హీరోయిన్ కావాలి నాయ మళ్ళీ. ఎందుకంటే డ్యాన్స్ స్టెప్పులు అదరగొడుతున్నావా, ముందుగా మల్లన్న డ్యాన్స్ చూడు వెనక సినిమా తీస్తే మనం చూద్దాం. హగ్గో హీరోలకు ఏమాత్రం తోసిపోకుండా ఎట్లా ఎగురుతున్నాడో చూడుండ్రి. గదేనుల్లా పాలమ్మినా పూలమ్మినా ఈ స్కూలు పెట్టినా బోర్వెలు నడిపించినా నేను చెయ్యందంటూ ఏది లేదు, గివన్నీ చేసి బగ్గా సక్సెస్ అయినా. ఇక గీ ముచ్చటినంగానే యాదికొచ్చేదోళ్ళు ఇక మల్లారెడ్డి. అవునుల్లా గైన ముచ్చట్నే గీది. ఇక చూడుండ్రి ఎట్లా ఎగురుతున్నాడో డ్యాన్స్ అయితే. మేడ్చల్ జిల్లా సూరారంలా మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సులా ఏకత్వ 2025 వార్షికోత్సవ ఏడుకలు. ఇక అన్లో టీ అయిన పెళ్లి రోజు ఇక గివి 2 కలుపుకొని ఏడుకలు ఘనంగా వేసుకున్నాడు అనుకోరాదుర్రి. ఇక గీ ఏడుకలకు ఇక హీరో నితును అటు విజయ్ దేవరకొండ ఇక గాలను పిలిచిండు. వాళ్ళతోటి ఇప్పుడు కొత్తగా సినిమాటి వచ్చే కదా రాబిన్ హుడ్. ఇక సినిమా యూనిట్ డైరెక్టర్ వెంకట కుడుముల. ఇక మొత్తానికైతే ఆటలతోటి పాటలతోటి స్టేజ్ మొత్తం దద్దరిల్లింది అనుకోరాదుర్రి. ఇక గాళ్ళు ఎట్లా చేస్తే గీన అట్లా చేసుడు వయసు పిల్లగాడు ఎగిరినట్టే ఎగురుతున్నాడు కదా మొత్తానికైతే. మరి ఎవడు చేస్తుండొచ్చు గట్నే ఒక రైతుని చేసిరు, మళ్ళీ ఇవాళ ఇంకో రైతుని 50 క్వింటాల మిర్చి తలగబెట్టినట్టే ఏం తక్కువ. అబ్బమ్మమ్మ ఎన్ని లక్షలు ఏం కథ. వేసుకున్న పంట అట వచ్చిగా తలగబడితే ఏమొస్తుందిలా. పాపం ఎంత పెట్టుబడి పెట్టిడో ఎంత కష్టపడ్డాడో రెయిన్ బవళ్ళు ఆ పంట వండాలని దానికి నీళ్ళు అందించి ఎరువులు కొట్టి అప్పులు తెచ్చి తిప్పల వాడి చేస్తే 50 క్వింటాల పంట తలగబెట్టిరంటే మరి ఎవడు ముందు నష్టం కావచ్చు, ఎవరి కళ్ళ నిప్పులు పోసుకున్నాడు, మొత్తానికి మిరపకాయలు తలగబెట్టిండు. ఇక చూడు ఆయన బాధ ఎట్లున్నదో రైతుది. వీళ్ళ చేతులు ఇరిగిపోని ఇలా చేతులను చెట్లకు గట్ట గింత ఆగమోళ్ళుంటే రానుల్లా. కోపాలు తాపాలుంటే నడిమిట్ల పెద్ద మనుషులను పిలిపించి మాట్లాడుకోవాలా గాని పంట మీద ప్రతాపం చూపిస్తే ఏమత్తది, కుటుంబం నిలువున మునిగినట్టు కాదా. ఈ పల్నాడు జిల్లా కారంపూడి మండలము లచ్చింపురం ఊర్లో తెలనోళ్ళొచ్చి ఈ అగ్గుమజాము రాత్రి మిర్చి పంటను అంటబెట్టిపోయినరటనుల్లా. అగ్గిదలుగుడితోటి పాపం రైతన్న లబోదిబొమ్మ అంటున్నాడు. ఈ అగ్గి రైతు పేరు వజ్రాల సురేష్ రెడ్డి అట. 50 క్వింటాల ఎండిపోయిన మిరపకాయలు కళ్ళంలోంచి దీంతో అగ్గుమజాం రాత్రి ఎందుకు వచ్చిండ్రో ఎట్లా వచ్చిండ్రో తెలియదు గాని మిర్చి మండెను 7 కాడ దలగబెట్టిండ్రులా. ఇక ఆయన మాట్లాడుకుంటా కన్నీరు మున్నీరు అవుతున్నాడు పాపం. మిరగాయలు ఇట్లా రాత్రి మండి పోసుకుంటే 11:30-12 ఎవరు పెట్రోల్ పోసి దొండగలు ముట్టించారు ఎవరు అనేది నాకు క్లారిటీ లేదు. అది తెలుసుకోవాలని పోలీసు వాళ్ళని కోరుకుంటాను. నేను వేసింది మొత్తం 25 ఎకరాలు కౌలు పొలం వేస్తుంది, దాంట్లో 4 ఎకరాలు మిరగదోట వేసుకున్నాను.
బతుకు తెరువు కోసమని 20 సంవత్సరాల కిందట సొంతూరు నిడిసబెట్టి లచ్చింపురం వచ్చి కౌలు పొలం చేసుకుంటా ఇక ఇంటిని సాదుకుంటుండట. ఎప్పట్లెక్కనే మిర్చి పంట వేసుకుంటా జీవనం సాగిస్తుండేటోళ్ళము. ఈ ఏడాది కూడా గట్లనే అయింది. 5 ఎకరాల మిర్చి పంటను సాగు చేసిన. ఇక రేపు మిర్చి అమ్మకానికి గుంటూరు పట్టుకపోదామనేటాళ్లకు గిట్ల చేసిండ్రని కన్నీరు మున్నీరు అవుతున్నాడు చూడుండ్రి. గింత ఆగముంటారా నుల ఓలచ్చి చేసి ఉంటారు. ఓర్వలేంతనమా ఓర్చిన తనమా గింత ఆగం లెక్కల 6 లక్షల దాకా ఆస్తి నష్టమాట. దినం పనిచేయకపోతే పొట్టగడవని పరిస్థితి. ఇప్పుడు అప్పెట్ల తీర్చాలను అర్థం కాట్లెక్కున్నది. ఏం చేయాలా ఏంది అని పాపం మస్తుగా బాధపడుతుండు రైతు. ఇక గివ్వనటి వాటి టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండేది. మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ5 ఇగుంటా.